పునరుత్థానమును జీవమునయున్న యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 14వ అధ్యాయం 26 నుంచి 40 వచనాల వరకు. ప్రభురాత్రి భోజన కార్యక్రమం అయిపోయాక యేసు ప్రభు ఇంకా శిష్యులందరూ కూడా ఒలీవల కొండకు వెళ్లారు. కీర్తనలు పాడి అక్కడికి వెళ్లారని 26వ వచనంలో చూస్తాం. ఇది చాలా విశేషమైన సంగతి. యేసు ప్రభుకి తెలుసు ఆయన ఎటువంటి మరణం పొందబోతున్నారో, ఎంత హింసకు గురవబోతున్నారో. అయినప్పటికీ కూడా అక్కడికి ఆ ప్రదేశానికంటే గెత్సెమనే తోటకు వెళ్లే ముందు ఆయన ఎంత ఒత్తిడితో ఉన్నప్పటికీ కూడా ఆయన కీర్తనలు పాడడానికి ఇష్టపడ్డారు. నిజంగా ఇటువంటి శ్రమలో ఆయన స్తుతి చేయడం అంటే చాలా విశేషమైన సంగతి అది. అందుకనే తండ్రి 2 మార్లు చెప్తారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. తండ్రికి ఎంతో ఇష్టమైన కుమారుడుగా ప్రభు ఉన్నారంటే అర్థం ఆయన ఏ స్థితిలో అయినా తండ్రి చిత్తం చేయడానికి ఇష్టపడ్డారు. ప్రతి స్థితిలోనూ తండ్రికి విధేయుడవడానికి ఇష్టపడ్డారు. ఇంకా చాలా విషయాలు మనం ఇక్కడ చూడబోతున్నాం. ఇంకా ఇక్కడ చూస్తే ఈ వాక్య భాగంలో ఒలీవల కొండకు వెళ్ళాక ప్రభువు తర్వాత ఏం జరగబోతుందో శిష్యులకి చెప్తూ ఉన్నారు. మీరందరూ అభ్యంతర పడతారు, గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయని చెప్పిన మాటకు పేతురు అంటాడు కదా, అందరూ అభ్యంతర పడినా నేను అభ్యంతర పడను అని. అప్పుడు ప్రభు చెప్తారు, నువ్వు ఈ రోజు కోడి 2 సార్లు కోయక మునుపు నిన్నెవరో తెలియదని 3 సార్లు చెప్తావు అని. ఈ మాట ప్రభు అనగానే పేతురు ఇంకా గట్టిగా, నేను చావవలసి వచ్చిన ఆ పని చెయ్యను అని అంటాడు. ఇంకా 32 నుంచి 40 వచనాలు గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేయడానికి కొంత దూరం వెళ్లి పేతురు, యాకోబు, యోహాను నుండి ఒక కొంచెం దూరం జరిగి మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వారితో చెప్పి ఆయన చాలా దుఃఖాక్రాంతుడై చింతాక్రాంతుడై ప్రార్థించడానికి కొంచెం దూరం వెళ్తారు. శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పి ప్రభు ఇంకొంచెం దూరం వెళ్లి అక్కడ ప్రార్థన చేసి తిరిగి వచ్చే సమయానికల్లా శిష్యులందరూ మేల్కొని ఉండలేక నిద్రపోతుండటం చూసి ప్రభు ఒక మాట అంటున్నారు, సిమ్మను, నువ్వు కూడా నిద్రిస్తున్నావా? ఒక గడియైనా మేల్కొని ఉండలేవా అని. ప్రభు ప్రత్యేకంగా పేతురుని అడగటంలో మనకు అర్థమవుతుంది, నువ్వు చావడానికైనా సిద్ధమయ్యావు కానీ ఒక గడియ మేల్కొని ఉండలేకపోయావా అని. పేతురు ఎంత బలహీనుడో అర్థమయ్యేలా అడిగిన ప్రశ్న ఇది అని మనకు అర్థమవుతుంది. చాలా సార్లు మనం కూడా ఇలాగే ఉంటాం. దేవుని కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని ఎంతో ఘనంగా మాట్లాడతాం, కానీ వాస్తవానికి వచ్చేసరికి మన పనులు మన మాటలంత ఘనంగా ఉండవు. మన పనులు తేలిపోతూ ఉంటాయి. ఇక్కడ పేతురు విషయంలో కూడా అదే జరిగింది. అంతకు ముందే చెప్పాడు, నేను నీకోసం చావడానికైనా సిద్ధమే ప్రభా అని. కానీ ప్రభు అడిగిన మాట ఏంటి? కొంత మేల్కొని ఉండి ప్రార్థన చేయమని. ఆ పనే అతను చేయలేకపోయాడు. ఇంకా ప్రాణం ఎక్కడ ఇస్తాడు? మనం కూడా మనల్ని చాలా హెచ్చుగా అనుకుంటాం దేవుని విషయంలో, కానీ చాలా సార్లు దేవుడు చెప్పిన ఒక మాటను కూడా మనం చాలా సీరియస్ గా తీసుకోము. వాక్యం చెప్తుంది, మీరు నా మాట వినిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును అని. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 23వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చూడగలం. ఇంకా అయితే మనం నేటి ధ్యానంలో కొన్ని వచనాలను లోతుగా చూద్దాం. ఒక 3 వచనాల్ని. మొదటిగా 28వ వచనంలో ప్రభు అంటారు, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలలోనికి వెళ్లెదను అని. ప్రభు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా శిష్యులు అందరూ ఆయన మాటను పట్టించుకోలేదు, గుర్తుపెట్టుకోలేదు. అందరూ ఆయన సిలువ వేయబడినప్పుడు సమాధి చేయబడిన తర్వాత చెదిరిపోయారు. కానీ 3వ రోజున లేచిన తర్వాత ఆయన గలిలయకు వెళతానని చెప్పారు కాబట్టి శిష్యులు ప్రభు చెప్పిన మాట నమ్మి ఉంటే అందరూ ఆ గలిలయలోనే ఉండేవారు. కానీ శిష్యులు ఎవరు అక్కడ లేరు. వారేమి ప్రార్థనలో లేరు, లేకపోతే సేవ చేస్తూ లేరు, లేకపోతే ఇంకే ప్రయాణంలోనూ లేరు. వారు యెరూషలేంలోనే యూదులకు భయపడి ఒక గదిలో తలుపులు వేసుకుని ఉన్నారని యోహాను సువార్తలో రాయబడింది. కారణం ఏంటంటే ప్రభు చెప్పిన మాట గ్రహించలేదు కాబట్టి అది వారి హృదయంలో లేదు. హృదయంలో ఉంటే దేవుని వాక్యం ఎప్పుడు అది వారిలో ఒక నిరీక్షణను పుట్టించేది. ప్రభు చెప్పారు కదా ఆయన ముందుగా గలిలయకు వెళ్తానని, అక్కడికెళ్లి వెయిట్ చేద్దాం అనుకుని ఉండేవారు. కానీ వారిలో ఆ హోప్ లేదు, ఆ నిరీక్షణ లేదు. ఎందుకంటే వాక్యాన్ని వాళ్ళు నమ్మలేదు, దేవుని చెప్పిన మాటను వారు గ్రహించలేదు. గ్రహిస్తే నమ్మటం లేని తర్వాత సంగతి, ఫస్ట్ అసలు గ్రహించలేదు. దేవుని వాక్యము నమ్మితే అది ఎంత శక్తి గలదంటే ఆ వాక్యము నమ్మిన వారి హృదయాలలో గొప్ప నిరీక్షణ పుట్టిస్తుంది. ఆ నిరీక్షణ ఏం చేస్తుందంటే నిజంగా వారిని గలిలయకు ముందుగా తీసుకువెళ్లేది. కానీ ఆ నిరీక్షణ లేక వారు అక్కడికి వెళ్లలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, విశ్వాసమునంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అని. కానీ వారు నమ్మి నిరీక్షించలేదు గనుక వారు విశ్వాసం లేని వారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం నమ్మలేకపోతే దాన్ని గ్రహించలేము. గ్రహించినప్పుడు వాక్యం యొక్క శక్తిని అంతకన్నా చూడలేము. ఇంకా ఈనాటి ధ్యాన భాగంలోని 2వ విషయం 36వ వచనం, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిము అని యేసుప్రభు అనడం. ఇది క్రీస్తు యొక్క మనస్సు, ఆయన మనస్సు యొక్క గుర్తింపు. ఇది తండ్రి చిత్తము చేయడమే ఆయన ప్రధానంగా ఎంచుకున్న విషయం.
విషయం. తండ్రి చిత్తము చేయడమే నాకు ఆహారము పానీయమై ఉన్నది అని ప్రభు తన శిష్యులతో చెప్పిన మాటను మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. ప్రభువు తండ్రి చిత్తాన్ని చేయడానికే ఎన్నుకున్నారు. ప్రతి సందర్భంలోనూ ఈ వాక్యము మనకి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉంది. పౌలు రాస్తున్నాడు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి అని. ఆయన మనసు ఇదే, మరణమైన జీవమైన తండ్రి చిత్తము చేసే మనసే యేసయ్యది. ఇంకా ఆయన మనసు తను తాను తగ్గించుకుని మరణం నొందినంతగా విధేయత చూపించే మనసు, దాసుని స్వరూపం ధరించుకున్న మనసు, అంటే పరిచర్య చేసే మనసు, చేయించుకునే మనసు కాదు. ఇంకా సాత్వికమైన దీన మనస్సు ప్రభువుది. తనను తాను సంతోష పెట్టుకునే మనస్సు కాదు గాని తండ్రిని సంతోష పెట్టే మనస్సు. ఇదంతా కూడా మనం అక్కడే చూస్తాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలలో. ఆయన మనసు ఎలాంటిదో ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలి అని ఎవరైనా అనుకుంటుంటే దానికి జవాబు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ రాయబడింది, మనం పిలువబడింది తన కుమారుని స్వారూప్యం కలవారమై ఉండడానికి, ఆయన స్వరూపంలోనికి మార్చబడటానికి మనం పిలువబడ్డాం. కాబట్టి అందుకే యేసుప్రభు వారు ఏం చేసినా ఏం మాట్లాడినా మనం బాగా ధ్యానించాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన స్వరూపంలోకి మార్చబడతాం. ఇక్కడ గెత్సెమనే తోటలో ఆయన ప్రాణం మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్న చింతాక్రాంతుడై ఉన్నప్పటికీ ఆయన అంటున్నారు, నా ఇష్టము కాదు ప్రభువా నీ చిత్తమే, నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించమని. నిజంగా ఇలాంటి మనసు గనుక మనం కలిగి ఉంటే క్రీస్తు యేసు యొక్క స్వారూప్యం మనలో మనం కలిగి ఉన్నట్లే. ఇంకా మూడో విషయంగా 38వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనమని పేతురుతో ప్రభువు చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము శోధించబడతాము అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ప్రతి ఒక్కరం ఎవ్వరం దీనికి అతీతులు కాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శోధించబడ్డారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం ఆ విషయాలన్నీ చూస్తాం. అందరము తప్పకుండా దీని గుండా వెళ్తాం. కాబట్టి మనం అందరము దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా శోధనలో పడిపోకుండా నిల్చుండాలి, శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాక్యం మనకి చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఈ రోజు వాక్యంలో ప్రభు అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. ఎందుకు మనకి శోధన అంటే మనలో శరీరానికి ఒక మనసు, ఆత్మకు ఒక మనసు ఉంది కనుక శరీరానుసారమైన మనస్సు లోకాశలతోనూ ఆత్మానుసారమైన మనస్సు దైవాశలతోనూ ఉంటుంది. ఈ రెండిటికి సమాధానం కావాలంటే మనం ఆత్మానుసారమైన మనసుతో బ్రతికినప్పుడే దొరుకుతుంది. దైవ సంబంధమైన కార్యాలకు ఆత్మానుసారమైన మనసు చాలా ఇష్టపడుతుంది, ఎప్పుడు రెడీగా ఉంటుంది. కానీ శరీరానుసారమైన మనస్సు లోకాశలకు ఇష్టపడుతుంది. శోధనలు మనం ప్రార్థన వాక్యము ద్వారా జయించగలుగుతామని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే శరీరానుసారమైన మనస్సు ఈ రెండు విషయాల్లోనూ బలహీనంగానే ఉంటుంది. ప్రార్థన చేయాలన్నా వాక్యం చదవ శరీరానికి అస్సలు ఇష్టం ఉండదు. ఆత్మకైతే అది చాలా ఇష్టమైన పని. శరీరానికి ఈ లోకంలోని ఆకర్షణలలో చాలా త్వరగా ఆకర్షించబడి ఈ లోకాశలు తీర్చుకోవాలని శరీరానికి చాలా ఇష్టం. కాబట్టి శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు ఎప్పుడు ఒకదానికొకటి వ్యతిరేకంగానే ఉంటాయి. అందుకనే ఆత్మానుసారమైన మనస్సుతో మన శరీరాన్ని కూడా మనం నడిపించుకోగలిగితే అప్పుడు ఈ లోకాన్ని మనం జయించిన వారం అవుతాం. అలా జయించటానికి ప్రభువు తన శక్తిని మనకు అనుగ్రహించారు. మనం జయించిన వారమే. కాబట్టి మనం బలహీనులుగా ఒకవేళ లోకానికి కనబడినప్పటికీ దేవుని దృష్టికైతే మనం జయించిన వారమే. ఈ రెండు విషయాల్లో అంటే ప్రార్థన చేసే విషయంలోనూ వాక్యం చదివే విషయంలోనూ శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నారు పేతురుతో, ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనము అని. ప్రభు మనకు హెచ్చరిక చేశారు, శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించండి అని. దేవుడు మనల్ని శోధనలో నుండి తప్పకుండా తప్పిస్తారు మనం ప్రార్థన చేస్తే. అయితే ప్రవేశించాక అంటే శోధనలోనికి ప్రవేశించాక దాన్ని ఎలా జయించాలో కూడా అది కూడా రాయబడింది. దాని వాక్యం చేతనే మనం జయించగలుగుతాం. యేసు ప్రభు కూడా అలాగే చేశారు. ప్రభు యొక్క జీవితం ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకుంటాం. సో శోధనలో పడిపోకుండా నిలిచి ఉండాలి అని అంటే మనం వాక్యము ప్రార్థన రెండు సమానంగా మనం ఆ రెండిటితో కొనసాగాలి. ఈ రెండు మనకు చాలా అవసరం. వాక్యం హృదయంలో నింపుకోకపోతే దాని ఖడ్గంగా మనం వాడుకోలేం. మన దురాశలే మన శోధనలకు కారణమని యాకోబు తన పత్రికలో రాస్తా ఉన్నాడు. కాబట్టి వాక్యము మనకెంత శక్తినిస్తుందంటే మన దురాశలను జయించగలిగిన శక్తి మన వాక్యానికి ఉంది, దేవుని మాటకుంది. సో దేవుని మాట వలన ఆత్మ జీవించి బలపడతాడు. కనుక మనకి ప్రతిరోజు దేవుని వాక్యము దేవుని మాట మనకు చాలా అవసరం. యేసుప్రభు కూడా ప్రతిరోజు ఉదయాన్నే తండ్రి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ఆయన వింటూనే ఉన్నారు. ఈ విషయాన్ని మనం యెషయా పుస్తకంలో చూడగలం. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్న
నేర్చుకున్న ఈ సంగతులను బట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. గెత్సెమని తోటలో మీరు పడిన వేదన, మీరు పడిన చింత, అయ్యా మీకు కలిగిన దుఃఖము, ఇవన్నీ కూడా మామూలుగానే కలిగాయి. అయినప్పటికీ ప్రభా, దాని నుంచి తప్పించుకోవాలని మీరు అనుకోలేదు. మమ్మల్ని రక్షించడానికి ఇది ఒక్కటే మార్గం ఉందని మీరే మిమ్మల్ని మీరు అప్పగించుకున్న విధానాన్ని బట్టి తండ్రి, మేము దాన్ని ఏం చెప్పి దీనితో ఈ కార్యము సమానమని చెప్పగలం ప్రవ్వా? ఏ మాట చెప్పి నేను దీన్ని బట్టి స్తుతించగలం? ఏది సరిపోదు నాయన. మా జీవితాలు సజీవ యాగముగా మీకు సమర్పించుకున్నా కూడా అది సరిపోదు దేవా. నీవు చేసే కార్యాలు ఎంత గొప్పవో, మీరు మమ్మల్ని ప్రేమించిన తీరు ఎంత అద్భుతంగా ఉంటదంటే, ప్రతి విషయాన్ని మీరు మాతో చాలా సూక్ష్మమైన సంగతులు కూడా మాతో డిస్కస్ చేయడానికి మీరు ఇష్టపడతారు. ప్రతి దాని గురించి మీరు లేఖనాలు రాయించి ఉంచారు. మేమెట్లా క్షేమంగా బ్రతకగలము, మేమెట్లా నీతిగా బ్రతకగలము, మాకెలా మేలు కలుగుతుంది ప్రవ్వా, ఇవన్నీ మీరు మాతో చెప్పారు. వీటి ప్రకారం మేము బ్రతికే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. లేఖనాల్లోని ప్రతి మాటను చాలా సీరియస్ గా తీసుకుని ప్రవ్వా, అయా దాన్ని అనుసరించడానికి, ఆ మాట ప్రకారం బ్రతకడానికి మీరే తగిన శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రతి విషయంలో నిన్నే మాదిరిగా చూసుకుని, ఏ ప్రవక్తలను కాదు, లేకపోతే ఈ లోకంలోని ఎవరిని కాదు, కానీ దేవా నిన్ను మాదిరిగా తీసుకుని ప్రవ్వా మేము జీవించే కృప మాకు దయచేయండి. నువ్వెలా చేశావో, నువ్వెలా మాట్లాడావో, నువ్వెలా జీవించావో, ఎలా ప్రార్థించావో, ఏం చెప్పావో, ఇవన్నీ కూడా ప్రవ్వా ఎప్పుడు మా హృదయంలో నుంచి తొలగిపోకుండా మాటలు మా హృదయంలో మేము భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మేము కూడా శిష్యులానే ఉన్నాము ప్రవ్వా. ఆ రోజు మీరు వారితో ఎంత చెప్పినా వాళ్ళు గ్రహించలేదు. ఈ రోజు మీరు కూడా మాతో ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. గ్రహించలేని స్థితిలో మేమెవ్వరం ఉండొద్దు. గ్రహించగలిగిన శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్.